హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి 2 అప్డేట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్గా వచ్చేసి రీవెరిఫికేషన్ ప్రాసెస్ గురించి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి L2 లబ్ధిదారుల గురించి అండి, డబుల్ బెడ్రూమ్కి. సో ఫస్ట్ టైం మీరు ఒకవేళ మీరు నా ఛానల్ని చూస్తే కనుక మీరు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి. సో పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇందిరమ్మ ఇల్లుల గురించి అర్హుల కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసేసారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో మనకి 26 జనవరికి కొన్ని మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారు కదండి, వాళ్ళని మినహాయింపగా రిమైనింగ్ వాళ్ళకి ఇంకా వెరిఫికేషన్ చేయాలి అనేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారండి. అంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒక నియోజకంలో మనకి 3500 ఇల్లులు, ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలి అని డిసైడ్ చేశారండి. సో L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయాలి అనేసి డిసైడ్ చేస్తున్నారండి. సో 26th జాన్కి ఏదైతే మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారో వాళ్ళకి మనకి ఇప్పుడు 15th మార్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనేది రిలీజ్ చేసేస్తారండి. సో వాళ్ళకి బేస్మెంట్ స్థాయిలో ఒకవేళ కంప్లీట్ అయితే కనుక వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఇంకా మనం నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఎటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇల్లులు అనేవి ఇయ్యదండి, ఇంద్రమ్మ ఇల్లులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. సో చాలామందికి ఫ్రాడ్ అనేది చేస్తున్నారండి. ఏంటంటే ఈ మధ్యతరగతి మిడిల్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకి మేము తక్కువ డబ్బులకి ఇల్లులు అనేది ఇస్తాము అనేసి, సో అలాంటి వాళ్ళపైన కేసు అనేది కూడా బుక్ అయిపోయింది. వాళ్ళని పోలీసులు అరెస్ట్ కూడా చేశారండి. సో అర్హులకి మాత్రమే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఇప్పుడు ఏంటంటే, మనకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయ్యే టైంలో ఎవరైతే గ్రీవియన్స్ అనేది రేస్ చేశారో వాళ్ళకి కూడా మళ్ళీ అనేది అప్లై చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు L1లో వచ్చిన వాళ్ళు మేము L2లో రావాల్సిన వాళ్ళం L1లో వచ్చింది, అండ్ L2లో వచ్చాల్సిన వాళ్ళం మేము L3లో వచ్చామనేసి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ గ్రీవెన్స్లో రేస్ చేసిన వాళ్ళకు కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఓన్లీ మనకి ఏంటంటే అర్హులు ఉన్న వాళ్ళకే మనకి ఇల్లు అనేది దొరుకుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.